చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వమని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం చిత్తూరు నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలను నగరపాలక కమిషనర్ అరుణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా 5 మంది సభ్యులను ఎన్నుకోవాల్సిన సమయంలో 8 మంది సభ్యులు పోటీలో పాల్గొన్నారు. ఇందులో టీడీపీకి సంబంధించి 5 మంది సభ్యులు పాల్గొనగా వైసీపీకి సంబంధించి 3 సభ్యులు పాల్గొన్నారు. గురువారం కమిషనర్ అరుణ ఎన్నికలకు సంబంధించి నియమ నిబంధనలను వెలువడిస్తున్న సమయంలో టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్లు అనధికారంగా బ్యాలెట్ బాక్సులో తమ ఓట్లను నమోదు చేశారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ నేతలు ఓటింగ్ ప్రక్రియను అడ్డుకోవడంతో పాటు ప్రజాస్వామ్యబద్ధంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరపడం లేదంటూ కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 11:30 గంటలకు నిర్వహించాల్సిన ఎన్నికలను 10:30 గంటలకే నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన నగరపాలక కమిషనర్ అరుణ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో వైసీపీ నేతలు ఎన్నికలను బహిష్కరించి నగరపాలక కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్తో పాటు చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం నగరపాలక సంస్థలో నిర్వహించాల్సిన స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక పారదర్శకంగా నిర్వహించలేదని, దీనిపై కమిషనర్ను ప్రశ్నించినా ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఎన్నికలను బహిష్కరించామని వెల్లడించారు. నగరపాలక స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న అవకతవకలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో పాటు తాము ఎన్నికలు జరిగిన తీరుపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ఈ సందర్భంగా వైసీపీ నేతలు మీడియాకు వెల్లడించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను నిర్వహించలేకపోయిన నగర కమిషనర్లను తక్షణమే బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ప్రకారము 26/7/24 తారీఖున 10:30 గంటలకు ఎలక్షన్ అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారి ఆధ్వర్యంలో. కమిషనర్ గారు నోటిఫికేషన్ ఒకసారి ఇచ్చిన తర్వాత ఎవరికో ఇప్పుడు ఎక్సెప్షన్ మెంబర్స్, ఎమ్మెల్యేలు వాళ్ళంతా శాసనసభ మీటింగ్ ఉంది వాళ్ళకంతా, ఇప్పుడు వాళ్ళు రాలేరని ఆమె అన్ఆథరైజ్గా ఎవరిని కూడా కన్సల్ట్ చేయకుండా డైరెక్ట్గా మళ్ళీ 1వ తారీఖు ఇవాళ పోలింగ్ పెట్టింది. సరే ఇవాళ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్కి దానికన్నీ రూల్స్ కూడా ఏంటంటే జీవో నెంబరు 59/2010లో అమెండ్ అయిన జీవో ప్రకారము ఆ మేర అంటే స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ జరిగితే రూల్ ప్రకారము బ్యాలెట్ పేపర్స్ పోలింగ్ స్టేషన్లు ఇష్యూ చేయాలి. పోలింగ్ స్టేషన్లు ఇష్యూ చేయకుండా మరొక ఒక రూమ్లో కూర్చోబెట్టి 32 బ్యాలెట్లు ఉమ్మడి పార్టీకి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ వాళ్ళందరికీ కూడా లోపలే ఇచ్చేసి అక్కడే బ్యాలెట్ పేపర్లు టిక్ కొట్టుకొని యాక్చువల్గా ప్రొసీజర్ ప్రకారము పోలింగ్ స్టేషన్లో టిక్ కొట్టి ఇక్కడ బ్యాలెట్ పేపర్ తీసుకుంటే కౌంటర్ ఫైల్లో సంతకాలు చేసి బ్యాలెట్ పేపర్ తీసుకొని దాన్ని తీసుకుపోయి బాక్సులో వేయాల్సిన బాధ్యత వాళ్ళ కమిషనర్ ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండాల్సింది పోయి ఆమె ఒక అసిస్టెంట్ సిటీ ప్లానర్ని పోలింగ్ ఆఫీసర్గా డిక్లేర్ చేసి ఆమె ఇక్కడ కూర్చోబెట్టి వీళ్ళు లోపలనే అన్ని బ్యాలెట్ పేపర్లు ఇష్యూ చేసి మాకు హాల్కి వచ్చేది అరిచి గెలడా చేసిన తర్వాత హాల్కి వస్తే 33వ బ్యాలెట్ సీరియల్ నెంబర్ ఉంది. అంటే ఆల్రెడీ 32 బ్యాలెట్ పేపర్లు మరొక ఏదో ఒక రూమ్లో కూర్చోబెట్టి ఇచ్చేసి వాళ్ళే టిక్కులు కొట్టి తెచ్చి వేసుకుంటా ఉంటే అలాంటి ఎలక్షన్స్కి ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వడము, వాటి గురించి ఒక ప్రజాప్రతినిధులుగా ఎలక్ట్ అయిన కార్పొరేటర్లకే ఓటు వేసే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో మేము ఏం చేయగలం? ఎలక్షన్స్ ఎట్లా స్టాండింగ్ కమిటీ ఎట్లా కరెక్ట్గా న్యాయమైన పద్ధతులు జరుగుతుంది? ఇది స్టాండింగ్ కమిటీ అనేది ఒక చీఫ్ ఆఫీస్ లాగా కార్పొరేషన్కి, ఒక ఎట్లయితే అసెంబ్లీలో ఒక ఇది ఉంటుందో మన కేబినెట్ ఉంటుందో అదేవిధంగా ఇది స్టాండింగ్ కమిటీ అనేది ఒక 10 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వర్క్ కూడా చేయాలంటే ఇక్కడ ఫండ్స్ మిస్యూజ్ కాకుండా ఏ వర్క్ కూడా సవ్యంగా జరగాలంటే స్టాండింగ్ కమిటీ కీ రోల్ ఉంటుంది. అనామత్తుగా ఈ కమిషనర్ గారు ఇక్కడ వచ్చి డ్రామాలాడి ఆమె మాకు ఒకటి చెప్పడము, వాళ్ళకు ఒకటి చేయడము, ఇట్లా రూల్స్ని కూడా ఆల్రెడీ మేము ఆమెకు ఇవ్వడం జరిగిన విధంగా చిత్తూరు మున్సిపాలిటీలో చీకటి దినంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లకు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే హక్కు కూడా హరించే విధంగా చేస్తున్నారంటే ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దీన్ని ఎవరు కూడా ప్రజలు ఉపేక్షించరు. ప్రజాస్వామ్యంలో గెలిచిన అభ్యర్థులకు వాళ్ళ హక్కులు వినియోగించే హక్కు ప్రజాస్వామ్యంలో కల్పించారు కాబట్టి దీన్ని హరించే విధంగా చేశారంటే ఇది ప్రజాస్వామ్యంలో ఈరోజు చీకటి దినంగా భావిస్తూ దీన్ని మా
డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టు ఈ ఎలక్షన్స్ మేము బైకాట్ చేస్తూ దీనికి తదుపరి జ్యుడిషియల్గా మేము ఏ విధంగా దీని మీద పోరాడాలో ఆ విధంగా పోరాడడానికి ప్రిపేర్ అవుతాం.